లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే కేవ్ కేక ఓ బాబాజీ కేవ్ కేక నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం హాయ్ నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం ఫ్రెంచ్ సెంటు సీసా మరి మంచి నాటు సారా నీ చూపు ముందు బలా దూరు నీకు ఎవరు సాటి లేరు అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 ఏదో మాడిపోయిన వాసన వస్తుంది. స్టవ్ మీద ఏమైనా పెట్టావా? అయ్యో అవునే, తెడ బాబా కన్నం పెట్టారు, మాడిపోతుందో ఏంటో. ఇప్పుడే తేల్చేస్తా తేడా బాబాగా వచ్చింది సూర్యను ఎవరు. తేడా బాబా ఇప్పుడు నువ్వు సూర్యను ఎవరో తేలుస్తా. జయంతి ఆంటీ కాల్ జారి పడిపోయారు. సూర్య దెబ్బలు తగిలి. సూర్య త్వరగా రండి. సూర్య సూర్య త్వరగా రా. జయంతి ఆంటీ కాల్ జారి పడిపోయారు. సూర్య నేను బానే ఉన్నానే, నేను పడిపోవడం ఏంటి? అయ్యో సూర్య సూర్య జయంతి ఆంటీ కాల్ జారి పడిపోయింది. అమ్మ సామాన్య, నేనెప్పుడు పడిపోయానో నరుస్తున్నావు. ఎందుకంటే జయంతి ఆంటీ ఈ తేడా బాబా ఎవరో కాదు, సూర్య. నేను కొట్టింది నిన్ను కాదు బాలిక, నీలోని దుష్టగ్రహాన్ని. ఆ చెంప పగిలింది కూడా నీకు కాదు, నీలో తిష్ట వేసుకొని కూర్చున్న దుష్టగ్రహానికి. మాట మార్చుకో, నువ్వు సూర్యవే. అందుకే నీ పేరు పెట్టి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. బాలిక, మరి వీళ్ళందరూ ఎందుకొచ్చారు? వాళ్ల పేర్లు కూడా సూర్యాయేనా? తల్లికి దెబ్బలు తగిలాయంటే అది తెలిసిన ఎవరైనా వస్తారు. పిలిచింది సూర్యను కదా, అతను లేడు కదా అని ఆగిపోరు. ఆహాహాహా, ఎంత బాగా సెలవిచ్చారు తేడా బాబా. అయినా నీకు ఇవేం బుద్ధులు సామాన్య? ఈ బాలికను ఏమీ అనకండి. తప్పు ఈ బాలికది కాదు. తన చేత అసత్యాలను పలికించి తప్పులు చేయించాలని చూస్తున్న తనలో పాతుకుపోయిన దుష్టగ్రహానిది. ఒక్కటిచ్చాను కదా, కాస్త తగ్గింది. బాబా బాబా, మీరే పూర్తిగా తగ్గించండి. కావాలంటే ఇంకో 2 కొట్టండి. మేము ఒక్కసారే కొడతాం, మిగతావి మా శిష్యులు కానిస్తారు. బాబా శిష్యులంటే ఇక్కడ మీకెవరూ లేరు కదా బాబా? ఎందుకు లేదు పిన్ని, సాముదినని తేడా బాబా శిష్యురాలిగా స్వీకరించాడు కదా.
బాలిక లెస్స పలికితివి. బహుబాగా చెప్పావు. శిష్యురాలా కానివ్వు. అలాగే తేడా బాబా, గురువుగా రాజ్ఞ. ఇటు షిఫ్ట్ అవ్వు. అది దుష్టగ్రహం మాత, కోఆపరేట్ చెయ్యదు. నువ్వే చనువు తీసుకుని తగిలించాలి. సామాన్య దుష్టగ్రహం ఇప్పుడు పూర్తిగా పోయినట్టుంది. ఆ, ఒక్కటే పోయింది మాత, ఇంకా లైన్లో 99 ఉన్నాయి. అన్నే మరి మామూలు దోషాలా ఈ బాలికకు చుట్టుకున్నవి? తీసేయండి బాబా, ఎన్నుంటే అన్ని తీసేయండి బాబా. ఒకేసారి పోవు మాత, ఒక్కొక్కటిని ఒక్కొక్కసారి తీయాలి. ఒకదానికి దండన అయింది కదా, ఇంకో దానికి సేవ ఇస్తాను. కాస్త పిచ్చిపోతుంది. ఏంటి స్వామి ఆ సేవ? డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. ఆహాహా. నాకు దోషాలున్నాయన్న పేరుతో నా చేత కావాలనే విడ కాళ్ళు పిసికిస్తున్నారా? చెప్తా. సామాన్య, కొంచెం మెల్లగా నొక్కమా. అలాగే గ్రాండ్మా. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. తేడా బాబా, మా అత్తయ్య గారికి సామాన్య సేవలు చేస్తే తనలో ఉన్న దుష్టగ్రహం పోతుందా? ఇల్లలగ్గానే పండగవుతుందా మాత? ఇది అంతే. నేను చెప్పేదాన్ని ఒక్కొక్కదాన్ని చేస్తూ పోతే, నేను మీకు చెప్పిన మాట అయిపోతే ఆ దుష్టగ్రహం పోతుంది. కూచిపూడిలో కుప్పిగంతులు వేసినా అందంగానే ఉంటుందన్నట్టు ఇక్కడ సామాన్య ఏం చేసినా మంచి జరుగుతుందన్నమాట. ఈ మాత సామెతలు బహు గమ్మత్తుగా ఉంటాయి సుమి. అంతేనా తేడా బాబా? వేరే ఏ తేడా ఉండదు మాత, అంతే. తేడా బాబా, మీరు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం. అవును పద్ముదిన, మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన మహానుభావులు. మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా, మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా. అడగందే గానైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా, మహానుభావుడవేరా. ఆహా, ఏం యాక్ట్ చేస్తున్నారు? వచ్చింది మహానుభావుడో సూర్యబాబో ఇప్పుడే తెలుస్తానుగా. జయంతి ఆంటీ, ఏంటమ్మా? ఆ మహానుభావుడి ఆశీర్వాదం మనతో పాటు గ్రాండ్ మాకే దక్కింది. సూర్య ఒక్కడే మిగిలిపోయాడు. మనకి మెయిన్ సూర్యే కదా. ఒకసారి ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కొని తొందరగా ఇంటికి రమ్మని చెప్పండి. వచ్చి తేడా బాబా ఆశీర్వాదం తీసుకుంటాడు. అవునమ్మా, వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేశాడు, త్వరగా రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. జయంతి ఆంటీ, ఇదిగోండి ఫోన్. తేడా బాబా మొహంలో టెన్షన్ మొదలైందంటే వచ్చింది ఫేకే. ఫోన్ రింగ్ అయిందంటే సూర్య అని కన్ఫర్మ్ అవుద్ది. అప్పుడు గడ్డం పీకుతా. ఏంటి జయంతి ఆంటీ? లైన్ కలవడం లేదమ్మా. రింగ్ అవుతుంది. yes, సూర్య. ఎందుకమ్మా అలా అరిచావు? సూర్య ఇంకా ఫోన్ ఎత్తలేదు. ఎలా ఎత్తుతాడు జయంతి ఆంటీ? ఎత్తలేడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? చూపిస్తా. తేడా బాబా, ఫోన్ సైలెంట్ లో పెట్టుకున్నట్టున్నారు. ఫోన్ వస్తుంది, ఆన్ చేయండి. దొరికిపోతాం, నీ గడ్డం పీకుతాం. లిఫ్ట్ చేయండి.
ఆ, నువ్వే చెయ్యి బాలిక. ఫోన్ ఏంటి ఆఫ్ లో ఉంది? ఎత్తాడు నానా సూర్య, చెప్పమ్మా, ఏంటమ్మా ఫోన్ చేసావు? ఎక్కడున్నావురా? ఆఫీస్లో అమ్మా. ఎప్పుడొస్తావు? కాసేపట్లో వస్తాను. నువ్వు చెప్పిన స్వామీజీ మన ఇంటికి వచ్చేశారు. అందరూ ఆశీర్వాదం తీసుకున్నావు. నువ్వొక్కడివే లేవు. వెంట నువ్వు నాకెందుకు అనుమానంగా ఉంది. అంటే ఏంటి సామాన్య? చిన్నత్త బావతో మాట్లాడకుండా మాట్లాడాను అని అబద్ధం చెప్తుందంటావా? అది కాదు. నువ్వు అడిగింది అలాగే ఉంది. ఆ, డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. అంతా ఆ బాలికలోని దుష్టగ్రహ ప్రభావం బాలిక. అది తనని కుదురుగా ఉండనివ్వదు, అది ఉండదు. పాపం తన చేత పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తుంది. మిమ్మల్ని కూడా మీ ఫోన్ ఆఫ్ లో ఉంటే మీ ఫోన్ వస్తుంది, సైలెంట్ లో ఉంది, లిఫ్ట్ చేయండి అంది. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. దుష్టగ్రహం అంతేనమ్మా. ఆ, ఆ, బాలిక, ఫోన్ ఇస్తే ఛార్జింగ్ పెట్టుకుంటాం. సమంత బాలిక, ఈ ఫోన్కి ఛార్జింగ్ పెట్టమ్మా. మా గురువు గారితో ఏకాంతంగా మాట్లాడాలి. అలాగే తేడా బాబా. తేడా బాబా, మా సామాన్యకు పట్టిన దుష్టగ్రహాన్ని మీరే తొందరగా తరివి తరివి కొట్టాలి. తరుముతా మాత, తరమడానికే వచ్చాను. తరుముతా. అప్పటి వరకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఆ గ్రహాన్ని కాస్త అడుస్తూ ఉండాలి. అయితే ఏం చేయమంటారు తేడా బాబా? ఈ ఇంటి పెద్ద దిక్కైన పెద్ద మాత చేతులతో ఈ సామాన్య బాలిక చంపల్ని పగలగొట్టించాలి. సామాన్యుని కొట్టాలా? సామాన్యని కాదు మాత, సామాన్యలోని దుష్టగ్రహాన్ని. అర్థమైంది. ఆ మాతకి వెంటనే అర్థమైపోతాయి. జయంతి ఆంటీ, రామ్మా, నా మాట విను. రా. జయంతి ఆంటీ, ఆంటీ వద్దు. నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. కదమ్మా కొట్టేది నీలోని దుష్టగ్రహాన్ని. అంతే, అంతే. ఈ మాత వెంటనే గ్రహించేస్తుంది ఏదైనా. కొట్టేత్తా. జయంతి ఆంటీ, నేను నా మాట విను. ఆంటీ. అత్తగారు మీరు రండి చెప్తాను. ఆంటీ ఏంటంటే? అయ్యో, తేడా బాబా చెప్పారు కదమ్మా. పెద్ద మాత, లోపలున్న దుష్టగ్రహం భయపడి వణికిపోవాలి. కోపంగా, ఆవేశంగా మాట్లాడకు. చంపేస్తా అంటూ కొట్టు. గ్రాండ్మా, మాట్లాడకు, గ్రాండ్మా, చంపేస్తాను. తేడా బాబా, ఇంక చాలా. చాలు మాత, ఈ పూటకి చాలు. సామాన్య బాలిక, ఇక పెద్ద మాతకి పాదసేవ చేసుకో. మాతలు, మీరిక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోండి. మేము మా శిష్యురాలితో ఏకాంత సేవకి మా గదికి వెళ్తాం. అలాగే తేడా బాబా. తేడా బాబా, మీరు వెళ్ళండి. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. నువ్వు పద బాలిక. అత్తగారు మీరు కూర్చోండి. బాబా తేడా బాబా, బాబా తేడా బాబా. సామాన్య, సేవ చేసుకోమ్మా. కానివమ్మ కాని, ఆ గ్రహాలన్నీ పోతాయంట. నువ్వు కాని అమ్మా, దుష్టగ్రహాలు పోతాయి. ఒక్క నిమిషం. బావా, ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. ఇక ఈ బాబా గెటప్ తీసి వద్దు. ఏం మాట్లాడుతున్నావు శామ్? ఇప్పుడు ఏమైందని? చిన్న తాతయ్య ప్రీ ప్లాన్డ్ గా నీ వాయిస్ రికార్డ్ చేసి ఫోన్లో వినిపించాడు కాబట్టి పర్వాలేదు. లేదంటే ఏమయ్యేది? చిన్న తాతయ్య గెటప్ వేసుకుని వచ్చినప్పుడు ఏం జరిగిందో అదే రిపీట్ అయ్యేది. మన మీద తిట్ల వర్షం కురిసేది. మన పెళ్ళవ్వాలని నువ్వు వేసిన ప్లాన్ అట్ట ఫ్లాప్ అయ్యేది. అవ్వలేదు కదా శామ్. ఒక్కసారి డౌట్ రేస్ అయిన తర్వాత అది క్లారిఫై అయ్యే వరకు మనకు ప్రాబ్లం వస్తూనే ఉంటుంది బావా. అందుకే చెప్తున్నాను, గెటప్ తీసి తీసి. లాక్కు ఊడిపోతుంది. ఏం కాదు శామ్. కాదని నువ్వెలా చెప్పగలవు? తేడా బాబాను బాలిక, ఐ నో ఎవ్రీథింగ్.
డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఆ హ్యాపీ హ్యాపీ. జోకులకేం తక్కువ లేదు. నాకేం నవ్వు రావడం లేదు. లవ్ వచ్చిందిగా. అదెప్పుడో వచ్చింది. అందుకేగా ఇన్ని తిప్పలు. నా మాట విను బావా. గెటప్ తీసి 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 తీసి. ఏయ్! శామ్, గెటప్ వర్కౌట్ అవుతుంటే తీసి అంటావేంటి? ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు తీసే వరకు ఉంచుకోవడం ఎందుకు బావా? ప్లీజ్ గెటప్ తీసి తీసేయ్. తీసేసి ఏం చేయాలి శామ్? మళ్ళీ ఓల్డ్ స్టోరీనే పట్టుకుని టెన్షన్ పడాలా? ఆ టెన్షన్ కన్నా ఈ టెన్షన్ నాకు ఇంకా ఎక్కువ ఉంది బావా. అందుకే చెప్తున్నాను తీసి. గెటప్ తీసేయ్ తీసేయ్ తీసేయ్, అంతేగా? మ్మ్. నీ మూతి ముందుకేసి అలా ముచ్చుమొహం పెట్టుకుని చూడకు. అన్నీ మనకు అనుకూలంగా జరిగేది ఈ గెటప్తోనే. అర్థం చేసుకోమ్మా. ఏంటసలు నువ్వు? నీ మాట నీదే గాని నా మాట పట్టించుకోవా? పట్టించుకోకుండా ఎలా ఉంటాను శామ్? ఈ గెటప్ తీయకుండా నీకు టెన్షన్ లేకుండా వేరే ఏదైనా ఆలోచిద్దాం. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు బావా. ఒకటి, నువ్వు గెటప్ తీసేయాలి. 2, బాబా సూర్య ఒకటి కాదని నువ్వు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇద్దరం ఒకటే అని మన ఇంట్లో సభ్యులెవరూ స్ట్రాంగ్ గా అనుకోవట్లేదు కదా. అనుకోవడం లేదని నువ్వు అనుకుంటే సరిపోదు బాబు. ఆఫీస్కి వెళ్ళిన సూర్య ఎంతసేపని ఆఫీస్లో ఉంటాడు? ఇంటికి రావాలి కదా. రాకపోతే డౌట్ రాదా? ఆఫీస్లో నుంచి అట్నుంచి బెంగళూరు బ్రాంచ్కి వెళ్ళొచ్చానని చెప్తాను, దాందే ఉంది. ఆ మాట చెప్పగానే వినేస్తారు మరి. ఆ దొంగ మొహంది సామాన్య బెంగళూరు బ్రాంచ్ కి ఫోన్ చేసి అడిగితే ఏమవుతుంది? ఇది పాయింట్. అందుకే చెప్తున్నాను గెటప్ తీసి తీసి తీసి. నువ్వు నోరు మూసే 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 మూసేయి. మన కోసమే చెప్తున్నాను బావా. నేను మన కోసమే చెప్తున్నాను బాలిక. నువ్వు వినవని నాకు అర్థమైంది. సరే అయితే సూర్యలా వచ్చి నీ ఓవర్ యాక్టింగ్ తో సామాన్యకి వచ్చిన డౌట్ క్లియర్ చేసే. ఏమిటి? నాది ఓవర్ యాక్టింగా? వాట్ డు యు మీన్? అంటే అది నాదందరూ న్యాచురల్ యాక్టింగ్ అంటారే. నన్ను అందరూ పొగట్టం నీకు జలసీగా ఉంది. నాది ఓవర్ యాక్టింగా? ఎంత? ఇదే. ఏంటి ఇది? ఏంటిది? ఇది ఓవర్ యాక్టింగా? నువ్వు అన్నదానికి ఫీల్ అవుతున్నాను. బావా నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. మామూలుగా వచ్చి యాక్ట్ చేస్తే సామాన్య నమ్మదు కదా. ఓవర్ యాక్షన్ చేస్తేనే నమ్ముతుంది కదా అని ఆ వర్డ్ వాడాను అంతే. బానే కవర్ చేసుకుంటున్నావు. బాగా ముదిరిపోయావే. ప్లీజ్ బావా ఫీల్ అవ్వకు. నా హార్ట్ ని నేను తిడతానో చెప్పు. తిట్టావుగా. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. సారీ చెప్పు. అంతేనా? సారీ 5 letters లో చెప్పడం కాదమ్మా, 4 letters లో చేసి చూపించు. హౌ బావా? 4 letters లో ఏముంది? Yes 4 letters. కిస్. బావా కిస్ పెట్టు, క్షమించేస్తాను. నీ గడ్డం గుచ్చుకుంటుంది బావా. గడ్డం అడ్డం అయితే పీకేస్తాను. గడ్డం తీస్తే ఇంకేమైనా ఉందా? ఎవరైనా వచ్చారంటే అడ్డంగా దొరికిపోతావు. కిస్ కాకుండా వేరేదైనా చెప్పు. సరే ఓ పని చేద్దాం. ఏంటి బావా? కన్ను ఆర్పకుండా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుందాం. ఎవరు ముందు రెప్పేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. యాజ్ యూజువల్ గా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. ఓకే బావా, ఇందులో నేను చాలా ఎక్స్పర్ట్. నేనే గెలుస్తాను. లెట్స్ స్టార్ట్.